మహిమ కలుగును గాక. మంగళవారం సాయంకాలం చిన్నపిల్లలకు కూడా మరి ఎవరెవరైతే మెమరీ వర్స్ చెప్తారో వాళ్ళకి మంచి బహుమానం ఇవ్వబడుతుంది. చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు, సహలో రమణ గారు మరి కానుక 1000 రూపాయలు ఇచ్చారు. దేవుడు అని దీవించి ఆస్వాదించును గాక. పిల్లరా, సండే స్కూల్ పిల్లలందరూ దయచేసి మంచి పాటలు అలాగే బైబిల్లో ఉన్నటువంటి మెమరీ వర్డ్స్ నేర్చుకొని రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. ఎవరు ఎక్కువ మెమరీ వర్డ్స్ చెప్తారో, కంఠత వాక్యాలు చెప్తారో వాళ్ళకి మంచి బహుమానం ఇవ్వబడుతుంది. దేవుని స్తోత్రం. ఎవరైతే మంచి ఏమంటారు ఫ్యామిలీ సింగింగ్లో మంచి పాట పాడతారో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా నటేష్ గారికి వస్తుంది. బాగా పాడాలి. అందరు ప్రిపేర్ అయ్యారండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మరి యవనస్తులు చాలామంది ఉన్నారు, మంచి సింగర్స్ అందరూ. కాబట్టి సమయం ఉంటే అందరం మనం దేవుని మహిమపడదాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పిల్లరా, దేవుడు మనందరినీ ప్రేమించి మరొక ఆదివార దినం దేవుడు మనకు అనుగ్రహించారు. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు చెప్పండి? 52 ఆదివారాలు. 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు నువ్వు దేవుని మందిరానికి వచ్చావో, ఎన్ని ఆదివారాలు దేవుని మందిరం నుంచి పిల్లరా మరి దేవుని మందిరానికి రాకుండా వెళ్ళిపోయారు ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే మన దేవుడు మనకు మరి ఆయుష్నిచ్చాడు. ఆయన దేవుడు మనకు ఆయుష్ ఇవ్వకపోతే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే, దేవుడు మనల్ని దీవించకపోతే ఈ లోకంలో మనం ఏ వ్యక్తి కూడా శాశ్వత కాలం బ్రతకలేడు. అందుకనే దేవుడు చేసినటువంటి ప్రతి మేలును బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2024 సంవత్సరం అంతయు దేవుడు నీ జీవితంలో ఏ మేలైతే చేశాడో, దేవుడు నీ పట్ల ఏ ఉపకారం అయితే చేశాడో, దేవుడు నీ పట్ల ఏ అద్భుత కార్యం అయితే చేశాడో దానిని బట్టి మరి నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కృతజ్ఞత అంటే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభా, ఈ సంవత్సరం అంతయు నన్ను కాపాడినందుకు నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అని దేవునికి నీ జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పేటువంటి మరొక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, చదవండి. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, తెస్సలోనిక పత్రికలో రాస్తూ ఈ మాట అంటాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి. మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడ్డది. 5వ అధ్యాయము 16వ వచనంలో, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుడు నీ ద్వారా ఏం కోరుకుంటున్నాడంటే, నీవు ప్రతి విషయంలో దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభా, నా జీవితంలో ఆరోగ్యం ఇచ్చావు, నా జీవితంలో బిడ్డలనిచ్చావు, నా జీవితంలో భర్తనిచ్చావు, నా జీవితంలో ఉద్యోగం ఇచ్చావు, నా జీవితంలో మరి సుఖ సంతోషాలు ఇచ్చావు, నా జీవితంలో ప్రయాణంలో తోడుగా ఉన్నావు, కుటుంబంలో తోడుగా ఉన్నావు, నా జీవితంలో నీ జీవితంలో ఏం మేలు చేశాడో దాన్ని బట్టి నువ్వు దేవునికి ఏం చేయాలంట? అక్కడ వాక్యం ప్రతి విషయం అన్నది, ఎవ్రీథింగ్, ప్రతి విషయం. ఏ విషయంలో దేవుడు నీ పట్ల మేలు చేశాడో, ఏ విషయంలో నీ పట్ల దేవుడు కృప చూపాడో, ఏ విషయంలో నీ పట్ల దేవుడు అద్భుత కార్యం చేశాడో. చాలామంది లాస్ట్ ఇయర్ ఎంతోమంది అనారోగ్యానికి గురయ్యారు, ఎంతోమంది ప్రమాదం నుంచి తప్పించబడ్డారు, ఎంతోమంది ఉద్యోగ విషయంలో ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు సహాయం చేశారు, ధనం విషయంలో ఇబ్బంది పడుతున్నప్పుడు సహాయం చేశారు. కాబట్టి నీ పట్ల దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి నీవు నేను మనం ఏం చేయాలి చెప్పండి? దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లి. ప్రతి విషయం అక్కడ వాక్యంలో కదా,
మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. రెండోది, ప్రతి విషయంలో, నీ బిడ్డల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఏ విషయంలో దేవుడు నీకు మేలు చేశాడో దానిని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుట, ఇలా చేయుటంట మరి క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని యొక్క దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం దేవునికంట కృతజ్ఞత గలవారిగా ఉండాలి, థ్యాంక్స్ చెప్పేవారిగా ఉండాలి, దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉండాలి. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు ఇల్లు కావాలని ప్రార్థన చేస్తాం, ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తాం, లేకపోతే ఆరోగ్యం కావాలని ప్రార్థన చేస్తాం, పిల్లలు కావాలని ప్రార్థన చేస్తాం, వివాహం కావాలని ప్రార్థన చేస్తాం. అయితే నువ్వు ప్రార్థన అవసరతలు చాలా ఉంటాయి. మన అవసరతలు దేవుడికి చెప్తాం. అయితే అవసరత దేవుడు నీకు తీర్చిన తర్వాత, నీ అవసరత తీరిన తర్వాత, నీ అవసరతలో దేవుడు నీకు మేలు చేసిన తర్వాత, నీ అవసరతలో దేవుడు నీకు సహాయం చేసిన తర్వాత, మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి కృతజ్ఞత చెప్పటం, దేవునికి థ్యాంక్స్ చెప్పటం, దేవుణ్ణి మహింపరచటం, దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి గణపరచటం. అది దేవుడు మన ద్వారా ఆయన కోరుతున్నాడు. ఎందుకు దేవుణ్ణి మహింపరచాలి పిల్లరా? ఎందుకంటే మనం సజీవులం. మనం ఎవరు చెప్పండి? సజీవులం. మృతులు దేవుణ్ణి స్తుతించరు, చనిపోయిన వారు దేవుణ్ణి మహింపరచరు. ఎవరు దేవుణ్ణి మహింపరుస్తారంటే పిల్లరా, సజీవులుగా ఉన్న వారు మాత్రమే దేవుణ్ణి మహింపరుస్తాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు హిజ్కియా. ఆ హిజ్కియా అనేటువంటి రాజుకు పిల్లరా, ఆయన రాజుగా ఉన్నప్పుడు చాలా మంచి పరిపాలన చేశాడు. దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాడు, నమ్మకంగా జీవించాడు, యథార్థంగా జీవించాడు. అంతేకాదు తన జీవితంలో చాలా మంచి కార్యాలు చేసిన తర్వాత మరి ఒక దినం ఆయనకు సడన్గా ఒక మరణకరమైనటువంటి రోగము, వ్యాధి వచ్చింది. చాలా సడన్గా వచ్చేసింది. చూడండి, జబ్బులు అనేవి మనకు చెప్పి ఏమీ రావు. కొంతమంది వెర్రవీగుతూ ఉంటారు, ఓ నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నన్ను ఎవడు ఏం చేయలేడు. ఇందాక నాయుడు గారు చెప్తున్నారు కదా, మరి ఆయన అనుకున్నారండి నన్ను ఎవడు ఏం చేయలేడు, వచ్చిన వాళ్ళందరినీ కూడా కొట్టేవాడండి, తిట్టేవాడండి. సడన్గా అతని జీవితంలో ఏదో ఒక సమస్య, అనారోగ్యం. పిల్లరా, మన జీవితాల్లో అలాంటి పరిస్థితి వస్తే మనం తట్టుకోలేం. దేవునికి వాక్యంలో రాయబడ్డది, ఈ యొక్క హిజ్కియా రాజు జీవితంలో కూడా ఆయన అప్పటి వరకు బాగానే ఉన్నాడు. సడన్గా ఆయన జీవితంలో ఆయనకంటే మరణకరమైనటువంటి రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు పిల్లరా, అప్పటి వరకు అయ్యా నువ్వు రాజుగారివి, అప్పటి వరకు ఆయన దగ్గర మంత్రులు వచ్చేవారు, అప్పటి వరకు ఆయన దగ్గర ప్రజలందరూ వచ్చేవారు, అప్పటి వరకు స్నేహితులు వచ్చేవారు, రక్త సంబంధికులు వచ్చేవారు. ఈయనకు జబ్బు వచ్చిన వెంటనే ఆయన దగ్గరికి ఎవ్వరు రావటం, అందరూ వదిలేశారు, ఎవరు పట్టించుకోలేదు. కొన్నిసార్లు మన కష్టం వచ్చినప్పుడు, మనం బాగున్నప్పుడు అందరూ వస్తారు. అదే నీకు కష్టం వస్తే, అదే నీకు ఇబ్బంది వస్తే నిన్ను పట్టించుకునే నాదుడు కూడా ఉండడు. బైబిల్లో మనం చూస్తే యోబు జీవితంలో, యోబు దగ్గర ఆయనకు డబ్బు ఉన్నప్పుడు, యోబు దగ్గర ధనం ఉన్నప్పుడు, యోబు దగ్గర గొప్ప ఆయన సంపద ఉన్నప్పుడు ఆయన దగ్గర కంటే అక్క చెల్లెలు, బంధువులు, నెలవైన వారు, స్నేహితులు అందరూ వచ్చేవారు. అయితే ఒకే రోజు ఆయన దగ్గర అన్నీ కోల్పోయిన తర్వాత ఆయన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తిని పిలిచి, అయ్యా నాకు అరికాలు మొదలుకు నన్నిద్దరు కురుపులు వచ్చాయి, నేను కనీసం షాప్ దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నాను, కాబట్టి నాకు సహాయం చేయమన్నప్పుడు తన పనివాడు కూడా అతను హేళన చేసి వెళ్ళిపోతాడు అన్నమాట. స్నేహితులు దూరం నుంచి మా దగ్గరికి వస్తే జబ్బు వస్తుందని దూరం నుండి మాట్లాడారు. తన అక్క చెల్లెలు, బంధువులంటే అసలు ఆ ఇంటి వైపు కూడా రాలేదని దేవుని వాక్యంలో రాయబడ్డది. అలాగే పిల్లరా, ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు పిల్లరా, నీకు తోడు ఉండేది ఎవరంటే ఒక దేవుడు తప్ప ఇంకెవరో ఉండదు. వాక్యంలో ఈ హిజ్కియా రాజు ఆయన కూడా అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చారు. ఇప్పుడు ఆయనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అందరూ దూరంగా ఉండిపోయారు. అప్పుడు ఆయన పిల్లరా, ఆయన దగ్గరికి ఒక ప్రవక్త వెళ్ళిపోయి అంటాడు, అయ్యా నీళ్ళు చక్కబట్టుకో, నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు తప్ప ఇంకా నన్ను బాగు చేసేవారు లేరు.
ఆయన రాజు, ఆయన ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉంటాడు, ఎంతోమంది గొప్ప గొప్ప వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటారు. కానీ ఏ వ్యక్తి కూడా ఆయనకు సహాయం చేయలేదు, బాగు చేయలేదు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఇక మనుషుల దగ్గరికి లేకపోతే డాక్టర్స్ దగ్గరికి, గొప్ప గొప్ప వైద్యుల దగ్గరికి వెళ్ళటం కంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళటం మేలని చెప్పి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. గోడ తట్టు తిరిగి ఆయన అంటే కన్నీరు విడుచుచు ఆ కన్నీళ్ళు విడిచి ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను ఎంత అనుకూలంగా నీకు జీవించాను, నీ దృష్టికి నేను ఎంత నమ్మకంగా జీవించాను, ఎంత యథార్థవంతుడిగా జీవించాను, ఎంత భక్తిపరుడిగా జీవించానో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను తప్పులు చేసి ఉండవచ్చు, పొరపాట్లు చేసి ఉండవచ్చు, వాటిని క్షమించి నేను ఏదైతే మంచి చేశానో ఆ మంచిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని దేవునికి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు చూడండి పిల్లరా, చూడండి, మనమైతే ఎవరైనా తప్పు చేస్తే అతను వచ్చి ఒకవేళ ఆ తప్పు ఒప్పుకుంటే అతన్ని ఇంకా 4 మాటలు మనం అంటాం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఎంత ప్రేమగల దేవుడు అంటే, ఎంత జాలిగల దేవుడు, ఎంత కరుణ కటాక్షం చూపించే దేవుడు అంటే, అక్కడ ప్రవక్త చెప్పేసి వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయేటువంటి వ్యక్తిని పిలుస్తున్నాడు. ఓ యెషయా నువ్వు వెళ్ళిపోవద్దు, నా దాసుడైనటువంటి హిజ్కియా నాకు ప్రార్థన చేశాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఏం చెప్తావంటే, అతనికి నీవు చెప్పవలసింది ఏంటంటే, దేవుడు నీవు కన్నీళ్ళు విడుచుట దేవుడు చూశాడు కాబట్టి నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు కనుక నీకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలంట? 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వబోతున్నాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత పిల్లరా ఆ ప్రవక్త వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవుడు ఆయనకు స్వస్థత ఇచ్చాడు. ఆయన జీవితంలో స్వస్థత ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రాజు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆయనకు మేలు కలిగింది కదా, దేవుడు అద్భుతం చేశాడు. చనిపోయే వ్యక్తిని దేవుడు బ్రతికించాడు. కాబట్టి బ్రతికినప్పుడు అతను ఏం చేయాలి? నా బలం బట్టి నేను స్వస్థత పొందాను, నా శక్తిని బట్టి నేను స్వస్థత పొంది, దేవుడు చేసిన కార్యం కాదని ఆయన పిల్లరా పైకి వెళ్ళలేదు. ఏం చేశాడంట? ఇప్పుడు చదువుదాం చూడండి పిల్లరా. ఆయన దేవుని ఎంత స్తుతించాడో పిల్లరా, ఎంత దేవుని మహింపరిచాడో వాక్యంలో రాయబడ్డది. చదవండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. యెషయా గ్రంథం 38వ అధ్యాయం చూడండి. 38వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. ఏం చేశాడంటే, ఆరోగ్యం పొందుకున్న తర్వాత ఆయనకు దేవునికి ఏం చేశాడంట? పాట రాశాడు. ఆయన ఏం చేశాడు? ఆయన రచించాడు, కీర్తన రాశాడు. ఆ కీర్తన రాసి ఏమన్నాడంటే, నా దినములు మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను, నా ఆయుశేషము నేను పోగొట్టుకుని ఉన్నాను, యెహోవాను సజీవుల దేశములో యెహోవాను నేను చూడకపోదును. ఈ అధ్యాయం మొత్తం చదివితే అయ్యా నేను ఎక్కడికో వెళ్ళిపోయేవాడిని, నేను పాతాళానికి వెళ్ళిపోయాను, భూమిలోకి వెళ్ళిపోయేవాడిని, నేను ప్రజలను చూసేవాడిని కాదు, నేను ప్రజల ముఖాలు చూసేవాడిని కాదు, నా జీవితం అంతటితో నా జీవితం ముగిసిపోయేది. అలాంటిది నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, అందుకు దేవా నీకు కృతజ్ఞతలు, దేవా నీకు స్తోత్రాలు, దేవా నిన్ను స్తుతిస్తున్నాను, దేవా నిన్ను మహింపరుస్తున్నాను అని చెప్పి ఆయన ఈ 9వ వచనం నుండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా చదువుకోండి పిల్లరా. ఈ 9వ వచనం నుంచి చివరి వచనం వరకు కూడా ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ పాట రాశాడు, దేవుని థ్యాంక్స్ చెప్తూ పాట రాశాడు. చాలామంది స్వస్థత పొందిన తర్వాత అసలు సాక్ష్యం చెప్పడానికి కూడా ముందుకు రారు కదా. దేవుని ద్వారా మేలు పొందిన తర్వాత నాకు ఫలాన్ని మేలు చేశారని చెప్పటానికి కూడా పిల్లరా వారు ముందుకు రాని వారు ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీవు ప్రతి విషయంలో నీ జీవితంలో ఏ మేలైతే చేశాడో, దేవుడు నీ పట్ల ఏ కార్యం అయితే చేశాడో దాన్ని మర్చిపోవద్దు. ఏం చేయాలి చెప్పండి? దేవునికి మీరు స్తుతి చెల్లించండి, దేవుని మహింపరచండి, దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, దేవుని థ్యాంక్స్ చెప్పండి, దేవుని కనపరచండి. వాక్యంలో కొన్ని చివరి వచనాలు మనం కొన్ని చదువుదాం చూడండి. ఇలా 17వ వచనం నుంచి
38-17 వచనం నుంచి నేను చదువుతున్నాను. మిక్కుడమైన ఆయాసము నాకు నెమ్మది కలుగజేయుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును గోతు నుండి విడిపించావు. దేవుడంట ఆయన అంటున్నాడు, నీ ప్రేమ చేత నాశనమైన గోతులు, చనిపోయిన వ్యక్తిని ఎక్కడ పెడతారు చెప్పండి? గోతులో పెడతారు కదా. ఆయన అంటున్నాడు, నీ ప్రేమ చేత ఆ గోతులో నుండి నన్ను నీవు విడిపించావు. ఇంకేమన్నాడు చూడండి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేశావు. దేవుడు ఏం చేశాడంట? ఆయన చేసిన పాపాలన్నీ ముందు పెట్టలేదు. ముందు అయితే కనపడతాయి కదా, ఏం చేశాడు? వెనక్కేసాడంట. హిజ్కియా, నీ పాపాలు నా ముందు లేవు, ఇప్పుడు నా వెనకాల ఉన్నాయి. వెనకాల నీ పాపాలు నాకు అంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెడితే, దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు విజ్ఞాపన చేస్తే నీ పాపాలు దేవుడంట మాటి మాటి జ్ఞాపకం చేసుకోడు. నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు, ఫలానా చోట అలా చేసావు, ఫలానా చోట ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, ఇలా చేసావు అని మనమైతే చెప్తాం కదా. కానీ దేవుడంట మనం వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను తప్పు చేశాను, ప్రభువా నేను పాపం చేశాను, ప్రభువా నేను పొరపాటు చేశాను, ప్రభువా నేను అతిక్రమం చేశానని నువ్వు ఒప్పుకొని, నువ్వు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించి నీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే నీ పాపాలు అంటే కనపడకుండా దేవుడు వెనక్కి పారవేస్తాడంట, విసిరివేస్తాడంట. ఎంత గొప్ప దేవుడు ఆయన. అందుకే అక్కడ ఆయన అంటున్నాడు, నీ ప్రేమ చేత నా పాపాలు వెనక్కి నువ్వు పారవేశావు, అందుకు నేను నిన్ను మహిమపరుస్తున్నాను. ఇంకా అక్కడ ఏమంటున్నాడు చూడండి, బైబిల్లో రాయబడ్డది, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తులు. పాతాళం దేవుణ్ణి స్తుతిస్తుందా? చూడండి, చనిపోయినటువంటి వ్యక్తులు అక్కడ పాటలు పాడతారా? చనిపోయిన వ్యక్తి లేచి దేవునికి ప్రార్థన చేయగలుగుతాడా? చనిపోయిన వ్యక్తి ఒకవేళ సమాధిలో ఉన్న వ్యక్తి పిల్లరా, ఆ వ్యక్తి దేవుణ్ణి స్తుతించగలుగుతాడా? అయ్యా నువ్వు అలా చేసావు, ఇలా చేసావని ఆయన చెప్పలేడు. అందుకే ఇక్కడ వాక్యంలో ఉంది, పాతాళము నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సమాధిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ పాట పాడలేవు. సమాధిలోనికి వెళ్ళిన వ్యక్తి ఏ వ్యక్తి దేవుని స్తుతించలేడు. సమాధిలోనికి వెళ్ళిన వ్యక్తి దేవుణ్ణి కనపరచలేడు, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించలేడు, దేవుణ్ణి మహింపరచలేడు. అందుకే దేవుడికి మనకు ఆయుష్ ఉన్నప్పుడు, మనకు సమయం ఉన్నప్పుడు, మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు, అప్పుడు కదా నువ్వు దేవుణ్ణి. కానీ మనం ఏం చేస్తామంటే మన సమయం ఉన్నప్పుడు ఆ సమయాన్ని వేస్ట్ చేసేస్తాం. మనకు టైం ఉన్నప్పుడు ఆ టయాన్ని అనవసరంగా వ్యర్థం చేస్తూ ఉంటాం. దానికి దీనికి మొత్తం మన ఆయుష్ అంతా ఊరికనే తిరిగిపోద్ది. 2024 సంవత్సరం మనకు కళ్ళు మూసి కళ్ళు తెరిచినట్టే లేదు, అలా వచ్చింది అలాగే వెళ్ళిపోయింది. కరోనా పిల్లరా మొన్న వచ్చి వెళ్ళిపోయినట్లుగా చూడండి, ఆ దినాలు అలా పొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ రోజు ఏమవుద్దో మనకి తెలియదు. ఏ రోజు నీ జీవితంలో నా జీవితంలో మనకు శ్రమలు కష్టాలు వస్తాయో మనకు తెలియదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, పిల్లరా పాతాళము దేవుని స్తుతించడు, అలాగే ఆ మృతి అంట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. సమాధిలోని దిగువారు దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళు ఆశ్రయించరు. కానీ సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఎవరు స్తుతించాలి చెప్పండి? మనం కదా సజీవులుగా ఉన్నాం, మనకు నోరు ఉంది, మనకు మాటలు వినపడుతున్నాయి, మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి నీవు నేను కదా దేవుని స్తుతించవలసింది. సజీవుడిగా ఉన్నావు కాబట్టి నువ్వు దేవుణ్ణి మహింపరచాలి. సజీవురాలిగా ఉన్నావు కాబట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, ఈ దినమున నేను సజీవుడనై నేను నిన్ను స్తుతిస్తున్నా. అయ్యా నాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చావు, 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వకపోతే నేను చనిపోయేవాడిని, పాతాళానికి వెళ్ళిపోయేవాడిని, నేను భూమిలో కలిసిపోయేవాడిని, సమాధిలో కలిసిపోయేవాడిని. అలాంటిది సజీవుడిగా నన్ను నీవు నిలబెట్టావు. కాబట్టి నేను ఇప్పుడు సజీవుడిగా ఈ దినమున నేను నిన్ను స్తుతిస్తున్నాను. అలాగా దేవుడిని మహింపరచాలి మనం. నీ పట్ల దేవుడు చేసిన మేలును బట్టి, నీ పట్ల దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి, దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి పిల్లరా మనం దేవుణ్ణి స్తుతించాలని వాక్యం తెలియజేస్తాం. ఇంకా ఆయన ఏమని పాడుతున్నాడంటే చూడండి, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు, యెహోవా నన్ను రక్షించాడు. ఆయన చెప్తున్నాడు, నా పిల్లలకు నేను చెప్తాను. ఏమని చెప్తాను? దేవుడు నన్ను కాపాడాడు. వరే నేను చనిపోవలసిన వానరా, వరే నేను మంచం మీద ఉన్నాను రా, నాకు మరణకరమైన జబ్బు వచ్చింది, నేను ఏ రోజు ఏమైపోయావో నాకు తెలియదు.
అలాంటి మరణకరమైన లాస్ట్ స్టేజ్లో, లాస్ట్ టైంలో, ఇక నా పని అయిపోయింది అనుకున్నటువంటి టైంలో మరలా దేవుడు నాకు ఆయుష్నిచ్చాడు. మరలా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ చెప్తున్నాడు అనమాట, తన కుమారుల కంటే నీ సత్యం నేను తెలియజేస్తాను, ఎందుకంటే యెహోవా నన్ను రక్షించాడు. దేవుని స్తోత్రం. ఎవరు రక్షించారు అతన్ని? దేవుడే నిన్ను రక్షిస్తాడు. దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడే నువ్వు ఏ జబ్బులో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ అవసరతలో ఉన్నా, నువ్వు ఏ అక్కర్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనుషులు ఎవరు నీకు సహాయం చేయలేరు, చేయబోరు. కానీ దేవుడిని నమ్మితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నాకు ఎవ్వరు సహాయం చేయలేదు, యెహోవాయే నాకు రక్షణ ఇచ్చాడు. నాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. కాబట్టి నేను ఇంకా ఏం చేస్తానంటే, చూడండి అక్కడ చదివాడు ఆయన ఏమని రాశాడో, 20 వచనం చాలా ప్రాముఖ్యమైన మాట చదవండి. మన జీవితములన్నీ మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయించడం. ఆయన అంటున్నాడు, మన జీవిత దినములన్నీ ఏం చేయాలి చెప్పండి? సినిమా హాల్లో కనపమని ఉందా, లేకపోతే పార్క్ వెళ్ళమని ఉందా, లేకపోతే ఇంకొక చోటికి వెళ్ళమని ఉందా, ఇంకొక పెళ్ళికి వెళ్ళమని ఉందా, ఇంకొక ఫంక్షన్కి వెళ్ళమని ఉందా, నువ్వు అక్కడికి వెళ్ళమని ఉందా, ఇక్కడ భోజనాలు అక్కడికి వెళ్ళమని ఉందా? ఏమన్నాడు తెలుసా? మన జీవిత దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి, నన్ను సజీవునిగా జీవింపజేశాడు కాబట్టి, మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో నేనేం చేస్తానంటే తంతి వాయిద్యాలు వాయిస్తాను. కంజర్లు కొడతాను నేను, లేకపోతే ఇలా వాయించేటువంటి వాయిద్యాలు ఉంటాయి కదా, అది నేను కొడతాను. లేకపోతే ఒక గిటార్ వాయిస్తాను నేను దేవునికి, లేకపోతే నేను ఒక కీబోర్డు వాయిస్తాను, నేను చప్పట్లు కొడతాను దేవుని దగ్గర. నా బ్రతుకు దినములన్నీ నేను ఇంకా బ్రతికితే ఇక దేవుని కోసమే, నేను బ్రతికితే నేను దేవుని కోసమే, నేను జీవిస్తే ఇక దేవుని కోసమే. ఎందుకంటే ఈరోజు నేను సజీవుడిగా ఉన్నానంటే, ఈరోజు నాకు ఊపిరి ఉన్నదంటే, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం దేవుని యొక్క రక్షణ, అది దేవుని యొక్క కృప. దేవుడు తప్ప ఇక నన్ను కాపాడిన వాడు ఎవరు లేరు. కాబట్టి నా జీవిత దినములన్నీ నేను దేవుని మందిరంలో ఉంటానని ఆయన కీర్తన రాసి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మరి ఈరోజు 2024 సంవత్సరం చివరి ఆదివారం, మరి నువ్వు ఏ తీర్మానంతో దేవుని దగ్గరికి వచ్చావు? ప్రతి ఆదివారం నేను వెళ్తున్నాను కాబట్టి ఈరోజు కూడా వెళ్తున్నాను, అలాగే ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాను కాబట్టి అందుకే నేను ఈ ఆదివారం కూడా దేవుని మందిరానికి వెళ్ళాను. ప్రతి ఆదివారం వెళ్తున్నాను, కూర్చుంటున్నాను, వెళ్ళిపోతున్నాను, కూర్చుంటున్నాను, 2 మాటలు వింటున్నాను, వెళ్ళిపోతాను. మరి నువ్వు ఎప్పుడు దేవుని స్తుతించేది కదా? ఇంకెప్పుడు నువ్వు దేవుని మహింపరిచేది? ఎప్పుడు నువ్వు దేవుని స్తుతించేది? నువ్వు ఎప్పుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది? ఎవరో చెప్తే కాదు, నీ అంతట నీవు నీ హృదయంలోనికి దేవుడు రావాలి. నీ హృదయంలోనికి దేవుడు రావాలి. నీ మనసులో ఏ చెడ్డ ఆలోచనలు ఉన్నాయో వాటిని తీసివేసుకోవాలి నువ్వు. నేను ఈరోజు ఒక మంచి పాట విన్నాను అనమాట, దేవుని పాట. ఆ పాటలో పిల్లరా ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే అతని మనసులో సినిమాలు ఉండేవి. వాటి ఒక్కొక్కటి ఆపరేషన్ చేస్తే ఆపరేషన్లో మన చెడ్డ ఏదైతే మన ఫర్ సపోజ్ బ్రెయిన్లో ఏదన్నా చెడ్డ కంత ఉందనుకోండి, దాన్ని ఆపరేషన్ చేసి తీసివేస్తారు కదా. అలాగే ఆయన ప్రార్థన చేసి దేవుని సమర్పించుకుంటే, ఆయన బాగా సినిమా పిచ్చాడు పిల్లరా, ఆ ఆపరేషన్ చేసి ఆ సినిమా పిచ్చిని దేవుడు తీసేశాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే అతనిలో పిల్లరా ఒకప్పుడు మరి అటు ఇటు తిరిగేవాడు, ఇష్టానుసారంగా తిరిగేవాడు, ఆ ఆలోచన దేవుడు తీసేశాడు. అలాగే ఒకప్పుడు మోసం చేసేవాడు, ఆ మోసం అనే దాన్ని దేవుడు ఆయన బ్రెయిన్లో నుంచి తీసివేశాడు. ఒకప్పుడు అన్యాయం చేసేవాడు, అన్యాయం అనేది ఆయన బ్రెయిన్లో తీసివేసి వాటన్నిటి తొలగించి దేవుడు ఆయన యొక్క బ్రెయిన్లో, ఆయన మనస్సులో, ఆయన హృదయంలో ఏం పెట్టాడంటే పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను నా స్టేటస్లో పెట్టాను అనమాట. అది నిజంగా నాకు చాలా నచ్చింది. అలాగే మనలో ఉన్న చెడ్డ తలంపులు నువ్వు తీసేసుకోలేవు, నీకు నాకు మన వల్ల అవ్వదు అది. కానీ ఎవరు తీసివేయాలి చెప్పండి? దేవుడు తీసివేయాలి. నిన్ను ఎవరు మార్చాలా? దేవుడు మార్చాలా పిల్లరా. నిన్నెవరు సరిచేయాలంటే దేవుడు సరిచేయాలి. దేవుని సేవకుడి వల్ల కాదు, మానవ వల్ల ఎప్పటికీ అవ్వదు. అది దేవునికి నువ్వు సమర్పించుకున్నప్పుడు, దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవునికి నువ్వు మొరపెట్టినప్పుడు, దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు తప్ప ఏ వ్యక్తిని కూడా బాగు చేయలేరు.
కాబట్టి పిల్లరా, ఈ ఆదివారం మరొక అవకాశం దేవుడు ఇచ్చాడు. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో మరి సరి చేసుకోవాలని, ప్రార్థన చేయాలని, దేవునికి మొరపెట్టాలని, దేవుని స్తుతించాలని, దేవుడిని వేడుకోవాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. చూడండి, కొన్ని వాక్యాలు ఇంకా వివరించడానికి సమయం లేదు, సమయం అప్పుడు అయిపోయింది. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడిని మన దేవుడు ఎలాగ మనకు సహాయం చేస్తాడో దాన్ని బట్టి ఎలా దేవుని స్తుతించాలో నేను టకటక వాక్యాలు చెప్తూ ఉంటాను. చెప్పిన వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దయచేసి చూడండి, కీర్తనలు 30వ కీర్తన కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. 30వ కీర్తనలు కూడా దావీదు జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి ఆయన ఎలాగ దేవుని స్తుతించాడో అక్కడ వాక్యంలో నేను చెప్తా ఉన్నాను. చూడండి, 30వ కీర్తన 1వ వచనంలో ఏమన్నాడంటే, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఆయన దావీదు భక్తుడు చెప్తున్నాడు అనమాట, దేవా నీవు నన్ను ఉద్ధరించావు కాబట్టి నేను నిన్ను కొనియాడుదనంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. కాబట్టి ఆయన జీవితంలో దేవుడు అతను ఏం చేశాడు, ఉద్ధరించాడంట. అంటే ఉద్ధరించడం అంటే ఒక గొర్రెల కాపరి ఆయన కదా, అడవిలో ఉన్నవాడు, ఎందుకు పనికిరానివాడు, నిష్ప్రయోజకుడు, తండ్రి కూడా లెక్క చేయలేదు అతన్ని. అతను రాజుగా ఉండాలంటే అన్నలు చదువుకున్న వాళ్ళని, అందమైన వాళ్ళని తీసుకొచ్చి ఈరయ్య నా కుమారులు రాజుగా ఉండటానికి అర్హులు, అతను మాత్రం అర్హుడు కాదని అస్సలు పిల్లరా ఆ దావీదును రాజుగా అభిషేకం చేయటానికి సమయంలో వచ్చాడని చెప్పలేదన్నమాట. అంటే అంతగా తృణీకరించబడినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఉద్ధరించాడు. దేవుని స్తోత్రం. ఎవరైతే అందుకే బైబిల్లో ఒక రాయబడ్డది అనమాట, దేవుడు మాట్లాడు, సమయంలో నువ్వు మనుషుల పైరూపాన్ని చూస్తున్నావు కానీ నేను మనుషుల యొక్క అంతరంగాన్ని, హృదయాన్ని, మన దేవుడు ఎవరిని చూస్తాడంటే పైరూపాన్ని చూడడు, దేవుడు హృదయం చూస్తాడు. నీ హృదయం ఎంత దేవునికి నమ్మకంగా ఉందో, నువ్వు ఎంత దేవునికి ఇష్టడిగా ఉన్నావో అది చూసి ఆయనంటే పెంట కుప్పల నుండి దీనులను ఏం చేస్తాడు, అందుకే ఉద్ధరించే దేవుడు ఆయన. అందుకే దావీదు, నువ్వు నన్ను ఉద్ధరించావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. 2వ వచనంలో ఏమన్నాడంటే, యెహోవా నా దేవా నేను నీకు పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఆయన జీవితంలో ఎప్పుడు జబ్బు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆరోగ్యం బాగలేకపోయినా, బలహీనత వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసుకునేవాడు. ఆ ప్రార్థన దేవుడు విని ఏం చేసేవాడంట, స్వస్థపరిచాడు. అంటున్నాడు అనమాట, నీవు నన్ను స్వస్థపరిచావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. అలాగే 3వ వచనంలో ఏమన్నాడంటే, యెహోవా పాతాళము నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. 4వ వచనంలో రాయబడ్డది, యెహోవా భక్తులారా ఆయన కీర్తించండి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన్ని మీరు స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి. ఆయన అంటున్నాడు, నన్ను ఉద్ధరించాడు, నేను దేవుని స్తుతించాను, నన్ను స్వస్థపరిచాడు కాబట్టి నేను దేవుని స్తుతించాను, అలాగే నేను చనిపోకుండా గోతులను దేకుండా నన్ను కాపాడాడు, నేను దేవుని స్తుతించాను. అలాగే ప్రజలు మీరు కూడా ఏం చేయాలంట, దేవుణ్ణి స్తుతించారు. మీరు దేవుని స్తుతించమని దావీదు భక్తుడు ప్లరా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇంకా ప్లరా ఈ వాక్యం మొత్తం మనం చదివితే ఆయన అంటాడు, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది నిన్ను వివరించునా. మన్ను దేవుని స్తుతించదు, పాతాళం దేవుని స్తుతించదు. ఎవరు స్తుతించాలి చెప్పండి, సజీవులుగా ఉన్న మనము దేవుణ్ణి స్తుతించాలి. అందుకే ఆయన ఏమన్నాడంటే, ప్లరా నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు, యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను నా గోనె పట్ట తీసివేశాను. పాపమనే గోనెను తీసివేశావు, ఆ పాపమనే గోనె తీసివేసి నాకు సంతోష వస్త్రమును నాకు ధరింపజేశావు కాబట్టి యెహోవా నేను నిన్ను స్తుతించెదను. కాబట్టి పిల్లరా మనం కూడా దేవుని బిడ్డలుగా అట్టి రీతిగా దేవుడిని స్తుతించాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పట్ల దేవుడు చేసిన మేలును బట్టి దేవుని స్తుతించాలి. అలాగే కృతజ్ఞత లేని వ్యక్తులుగా ఉంటే పిల్లరా మన జీవితంలో మనం చాలా నష్టపోతాం. కృతజ్ఞత లేని వాళ్ళు కూడా బైబిల్లో చాలామంది ఉన్నారు. 10 మంది వచ్చారు దేవుని దగ్గరికి, 10 మంది కుష్ఠరోగులు. ఆ 10 మంది కుష్ఠరోగులు వచ్చి
దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము కుష్ఠరోగంతో బాధపడుతున్నాం, మమ్మల్ని బాగు చేయమన్నప్పుడు యేసుప్రభు చెప్పారనమాట, మీరు తిన్నగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ యాజకుడు ఉన్నాడు, ఆయన కనపడండి అని చెప్పారు. వాళ్ళు దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే వాళ్ళ చేతులకు, కాళ్ళకు, శరీరంలో ఉన్న కుష్ఠంతా దేవుడు తొలగించేశాడు. తొలగించినప్పుడు వారు మరలా ఏం చేయాలి చెప్పండి? వెంటనే రావాలి దేవుని దగ్గరికి. వారు వెంటనే అక్కడి నుంచి అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఒక్క వ్యక్తి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు దేవుని దగ్గరికి. పరిగెత్తుకుంటూ వచ్చి యేసుప్రభు పాదాల మీద పడి దేవుని కంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అయ్యా, నేను ఎన్నో సంవత్సరాలు ఈ కుష్ఠ రోగంతో, ఈ భయంకరమైన జబ్బుతో నేను బాధపడుతుంటే ఏ వ్యక్తి నన్ను బాగు చేయలేదు, ఏ వ్యక్తి నన్ను ముట్టుకోలేదు, ఏ వ్యక్తి నాకు సహాయం చేయలేదు. అయితే ఈరోజు నేను నడుస్తూ, నీ మాట చొప్పున నడుస్తూ వెళ్తూ ఉండగానే నేను బాగుపడ్డాను. నీవు గొప్ప దేవుడు అని దేవునికి స్తుతులు చెల్లిస్తూ అన్నాడు. దేవుని పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఎంతమందికి స్వస్థత వచ్చింది? మీరు 10 మంది వచ్చారు కదా, మరి మిగతా 9 ఎక్కడ అన్నప్పుడు ఆయన, అయ్యా వారందరూ వెళ్ళిపోయారయ్యా, నేను ఒక్కడిని. అక్కడ యేసుప్రభు ఉంటాడు, ఈ అన్యుడు తప్ప మిగతా వాళ్ళకి ఏం లేదంట, కృతజ్ఞత లేదు. అలాగా దేవుడు మన పట్ల, దేవుడు ఎన్నో మేలు దేవుడు చేస్తూ ఉన్నాడు. మనం ఆ దేవుని ద్వారా మేలు పొంది వెళ్ళిపోయిన వాళ్ళలాగా ఉండకూడదు. ఎప్పుడు దేవుని ద్వారా దీవించబడి వెళ్ళిపోయిన వాళ్ళుగా, దేవుని ద్వారా మేలు పొంది మర్చిపోయేవారిగా ఉండకూడదని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు అంటే 2 దూతలను ప్రతిరోజు మన దగ్గర పంపుతాడంట. ఎంతమంది దూతలను పంపిస్తాడు? 2 దూతలను పంపిస్తాడు. ఒక దూత ఏమో నీ ప్రార్థనలు తీసుకుని వెళ్ళిపోయేటువంటి దూత, ఇంకొక దూత దేవుడు చేసిన మేలు కొట్టి నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావేమని చెప్పి కనిపెట్టుకొని ఉన్నటువంటి దూత నీ ప్రక్కన ఉంటారంట. కానీ ప్రార్థన విన్నపాలు తీసుకెళ్ళే దూత మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందంట. చాలా ప్రార్థన విన్నపాలు మొయ్యలాకి వెళ్ళిపోద్దంట. కానీ కృతజ్ఞతాస్తుతులు దేవునికి థ్యాంక్స్ చెప్పేటువంటి దూత మాత్రం లాస్ట్ పడుకునేంత వరకు, మనం పడుకొని నిద్రపోయేటప్పుడన్నా కనీసం దేవుని థ్యాంక్స్ చెప్తారేమని వెయిట్ చేసి మనం పడుకొని నిద్రపోతాం కదా, అప్పుడు వెళ్తుందంట. ఏంటి ఎంత లేటుగా ఉన్నావంటే, అయ్యా పలాని వ్యక్తి నువ్వు చాలా సహాయం చేసావు, కానీ కనీసం ఒక్కసారైనా దేవా నన్ను ఈ రోజంతా కాపాడినందుకు పడుకునేటప్పుడన్నా ప్రార్థన చేస్తాడేమో అని ఇప్పుడు వరకు కనిపెట్టాను, కానీ అతనికి నీ పట్ల కృతజ్ఞత లేదని చెప్పేటటువంటి దూత దేవునికి చెప్తారంట. ఒకవేళ నీ జీవితంలో కూడా దేవునికి 2 దూతలను పంపిస్తే నువ్వు ఎన్నిసార్లు దేవునికి థ్యాంక్స్ చెప్పావు, ఎన్నిసార్లు దేవుని యొక్క అవసరతల కోసం ప్రార్థన చేసావో పరీక్షించుకొని ఈ చివరి ఆదివారమైన దేవునికి మనం నీ పట్ల చేసిన మేలును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు థ్యాంక్స్ చెప్పే వ్యక్తిగా నీ ఉండాలని, నీ బలహీనతలన్నింటినీ విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో మరలా నువ్వు ప్రవేశించబోతున్నావు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి కాపుదలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారం బట్టి, ఏ మేలైతే దేవుడు చేశాడో వాటన్నిటిని బట్టి మీరు దేవుని స్తుతించండి, దేవుని మహింపరచండి, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించండి. ఇంకా గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు కళ్ళు మూసుకొని ఎవరితో మాట్లాడద్దు. 1-2 నిమిషాల్లో మనం ముగించుకుందాం. మీరు ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు. మీరు దేవునితో ఒక్క మాట మాట్లాడండి చాలు. దేవుడు కోరేది ఏంటంటే మనం దేవునికి కృతజ్ఞత గల వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభువా, ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు నన్ను ప్రమాదాల నుండి కాపాడావు దేవా. ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు నేను అప్పుల్లో ఉన్నప్పుడు కాపాడావు. ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు నేను చాలా అవసరతలో ఉన్నప్పుడు నాకు తెలియకుండా దేవా నువ్వు నాకు సహాయం చేసావు. ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు నా భర్తను కాపాడావు, నా భార్యను కాపాడావు, నా పిల్లల్ని కాపాడారు, ఉద్యోగ విషయంలో కాపాడావు, వ్యాపార విషయంలో కాపాడావు. ఈ సంవత్సరంలో ఎన్ని అద్భుతాలు చేసావంటే దేవా నేను లెక్కించడానికి కూడా నేను సరిపోను. నీ పట్ల ఏ మేలు చేశాడో నీకు తెలుసు కదా. నీ కుటుంబంలో ఏ మేలు చేశాడో నీకు తెలుసు, నీ ఉద్యోగంలో ఏ మేలు చేశాడో నీకు తెలుసు, నీ వ్యాపారంలో ఏ మేలు చేశాడో నీకు తెలుసు, నీ జీవితంలో ఏ గొప్ప కార్యం దేవుడు చేశాడో నీకు తెలుసు. కాబట్టి దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టండి.
ఇప్పుడే వాక్యంలో మనం చూసాం కదా, ఆ హిజ్కియా రాజు ఆయన మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు దేవుడు బాగు చేస్తే ఎంత కీర్తన రాసి పాట పాడాడో, ఎంత దేవుని కనపరిచాడో మనం చూసాం. దావీదు జీవితంలో ఒక గొర్రెల కాపరి, ఆ గొర్రెల కాపరిని దేవుడు ఏం చేశాడంటే మహారాజును చేస్తే ఆయన అంటున్నాడు, అయ్యా నన్ను ఉద్ధరించినందుకు అయ్యా ఎక్కడో నేను నశించిపోయా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృప, నేను స్వస్థత పొందానంటే నీ కృప, నేను పాతాళంలోకి వెళ్ళే వ్యక్తిని నువ్వు కాపాడావు, అది నీ కృప అని దేవుణ్ణి మహిమపరిచాడు. అందుకే దేవుని వాక్యం ద్వారా దేవుడు సూటిగా నీతో మాట్లాడి, నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయం కుమ్మరించాలి, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి, దేవుణ్ణి వేడుకోవాలి, దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహింపరచాలి. దేవుడు నీ పట్ల చేసినటువంటి మేలును బట్టి దేవునికి నీ కృతజ్ఞత కలిగి జీవిస్తే ఇంకా రాబోయే సంవత్సరంలో కూడా నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. రాబోయే సంవత్సరంలో కూడా గొప్ప ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. నీకు గొప్ప వాగ్దానాలతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, పరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవా అద్వితీయుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు, నమ్మదగిన గొప్ప దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులతో నింపే దేవుడవు తండ్రి. తండ్రి, ఈ 2024 సంవత్సరం ఈ చివరి ఆదివారం కూడా మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించి దీవించి మేమందరం ఈ స్థితిలో ఉండుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన గొప్ప కృపను బట్టి దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు తండ్రి, ఎవరెవరైతే వారు నోరు విప్పి, ఎవరెవరైతే తండ్రి వారు గుండెల్లో నుండి దానైనా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించమని దేవా ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో ఒకవేళ మీకు వ్యతిరేకంగా పాపం చేసినట్లయితే మా పాపములు దేవ వెనకకి పారవేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే అది మా గొప్పతనం కాదు, అది కేవలం మీ కృప అని మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ పరిశుద్ధాత్మతో నింపండి, మీ శక్తితో నింపండి తండ్రి. మీ ఆత్మతో నింపండి దేవా, మీ అభిషేకముతో నింపమని దేవా ప్రార్థిస్తున్నాం. మేమందరం దేవా కృతజ్ఞత కలిగి భయంతో జీవించుటకు, భక్తితో జీవించుటకు, విశ్వాసంతో జీవించుటకు, నమ్మకంతో జీవించుటకు, యథార్థపరులుగా జీవించుటకు సహాయం చేసి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. మీ అమూల్యమైనటువంటి దీవెనలు దయచేసి మహిమ పొందమని సంఘానికి వచ్చిన ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని, యవనస్తులను మొదలుకొని, మధ్య వయసు వారిని మొదలుకొని, వృద్ధులను మొదలుకొని ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన నజరేయుడైన యేసు నామములో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మీ దీవెనలు మెండుగా దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ ఈ మాహిత్ మీద కృమ్మారించుము దేవా, కృమ్మార ప్రేమవత్ కృమ్మారించుము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మైన సహవాసం, సమాధానం మనందరికీ, మన సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైస్తు లార్డ్.